సిరిసిల్ల పట్టణంలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గణేష్ నగర్లో చేనేత కార్మికుడు ఎర్రం కొమురయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవటం సమస్యకు పరిష్కారం కాదని ధైర్యంగా ఉండాల్సిందిగా ఆయన సూచించారు. కొమురయ్య భార్య దివ్యాంగురాలు ప్రభుత్వం తరపున తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అందించామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మరణించిన చెప్పని బల్లవర్ణమును జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్లవర్ణ ఏవైతే ఉన్నాయో మరణాలు కరెక్ట్ కాదనే మాట, ధైర్యంగా ఉండాలనే మాట, కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడానికి కోసం కూడా చేసే ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఘటన చాలా బాధాకరం. వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగురాలుగా, 2 కుమారులు 1 కుమార్తె. ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి అందివ్వడం జరిగింది. ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం. గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం, తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి. ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని